హాయ్ ఫ్రెండ్స్, మేము విజయవాడ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో చేనేతకు చేయూత అనే మంచి ప్రోగ్రామ్కి మా హస్బెండ్ని గెస్ట్గా పిలిచారు. కానీ హస్బెండ్ ఒకటే వెళ్తే ఏంటండి, వైఫ్ని తీసుకెళ్ళడం వల్ల మా గోల్డ్ ఫ్యామిలీ వెళ్ళడం జరిగింది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. ఇంకా చిన్నపిల్లలు డాన్స్ చేశారు. ప్రతి వాళ్ళు నేత చీరలు, కాటన్ శారీస్, పట్టు శారీస్, అందరూ శారీస్తో రావాలని ఒక కోడ్ పెట్టారు. భలే ఉన్నారండి చూడడానికి. అందరూ మంచి చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ దాకా దగ్గర దగ్గర 80 ఏజ్ ఉన్న ఆవిడ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు చూసి నాకు అనిపించింది ప్రతి వాళ్ళలోని ఏదో టాలెంట్ ఉంటుందని. మామూలుగా ఇంకా చూసారా, మా ఆయన గారు నేను గెస్ట్గా వెళ్ళాము. చాలా హ్యాపీగా ఉంది. ఆయన నేను చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చూసారా, నేను ఇప్పుడు చిన్నపిల్లలాగా మా ఆయన గారి దగ్గర చిన్నపిల్లలా చేస్తానన్నమాట. ప్రతి వైఫ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర చిన్నపిల్లలా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. మా ఆయన గారు నన్ను బుజ్జిగిస్తున్నారు, అదిగోండి. చాలా చాలా ఒక్కొక్కసారి అలా చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ బాగా జరుగుతాయి. అక్కడ భరతనాట్యముడు పార్వతీదేవి గెటప్తో చేసింది. చాలా చాలా బాగా చేసిందండి. నాకు మామూలుగానే కూచిపూడి భరతనాట్యం చాలా ఇష్టం. ఇంకో శివపార్వతుల నృత్యం అయితే చాలా బాగా జరిగింది. ప్రతిదీనండి, ఒకటని కాదు, ప్రతిదీనే. ఇక్కడ ఆధ్వర్యం శ్రీదేవి గారి గ్రూప్ అంట. వీళ్ళందరూ ఒకటే కలర్ శారీస్ వేసుకుని ఇంత పెద్ద దాని చేయడం చాలా గొప్పతనం అండి. ఇంతమందిని ఒకే వేదికపై అందరినీ రప్పించి అక్కడ సిగ్గుపడుతున్న ప్రతి ఆడవాళ్ళతో డ్యాన్స్ వేయించారు. అక్కడికి వచ్చాక ప్రతి వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి. చాలా చాలా ప్రతి వాళ్ళు ఒక గొప్ప విశేషంగా ఉంది. ప్రతి వాళ్ళు ఇంకో ప్రోగ్రామ్ చూసినందుకు చాలా ఆనందంగా. బాయ్ ఫ్రెండ్స్.